తినెవరో తెలిస్తే చెప్పండి. ఇదైతే శివరాత్రి రోజు వీడియో అనమాట. శివరాత్రి రోజు అయితే ఉపవాసం వదిలేసాక బళ్ళారిలో అయితే ఆల్మోస్ట్ అందరూ ఒగ్గాని వడ చేసుకుంటారు. ఇంకా మా ఇంట్లో కూడా రొటీన్. అమ్మ చెల్లి ఉపవాసం ఉండిండే. అయితే టెంపుల్కి వెళ్దాము అంటే ఎందుకులే అన్నాను. తర్వాత ఉండి జాతర ఉంటుంది కదా, వెళ్దాంరా, మరి నువ్వు ఎప్పుడు వస్తావు అన్నది. నేను కూడా వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోయింది, 8 ఇయర్స్ అయిపోయింది. ఆటోలో అయితే ప్రిన్సీని ఒక అబ్బాయి అడుగుతున్నాడు, నువ్వు బాయ్లా ఉన్నావు, గర్ల్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అంటే, లేదు నేను గర్ల్నే అని చెప్తుంది. అయితే ఇంక మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయాక మా అన్న వాళ్ళు వస్తారంటే వెయిట్ చేస్తున్నాం మా అన్న వాళ్ళ కోసం. మా ముందైతే 2 కార్లు వచ్చాయి. చాలామంది క్రౌడ్ కూడా వచ్చింది. ఎవరా అని చూస్తే అందులో నుంచి పొలిటీషియన్ శ్రీరాములు గారు దిగారు. ఇంక సర్లే మా ముందుకు దిగారు కదా అని వీడియో అయితే తీసేసుకున్నా అతనిది. ఇంకా అలా వెయిట్ చేస్తుంటే మా అన్న వాళ్ళు కూడా మేము టెంపుల్లోకి వచ్చేసామంటే, ఇంక అమ్మ రా గుళ్ళోకి వెళ్దాము అంటే, లేదులే మీరు వెళ్ళండి, నేను బయట ఎక్కడైనా ఉంటాను, కూర్చుంటానంటే వాళ్ళు టెంపుల్లోకి వెళ్ళిపోయారు. అప్పుడే మా ఫ్రెండ్ కూడా వచ్చింది, తనతో మాట్లాడాను. తనైతే ప్రిన్సీకి బ్యాంగిల్స్ అలాగే బొమ్మలు కొనిపించింది అనమాట. ఇంక తనతో కూడా ఫొటోస్ అవి తీసేసుకొని, సర్లే అమ్మ వాళ్ళు టెంపుల్లోకి వెళ్ళారు కదా, మనం అలా వెళ్దాం రా అని తను అన్నది. సరే అని వెళ్తుంటే అప్పటికి వాళ్ళకి దర్శనమై బయటకు వచ్చేసారు. మా ప్రిన్సీ బన్నీ అయితే కార్ డ్రైవ్ చేస్తారన్నారు. సరేలే చేయండి అనేసి చేసేసుకున్నారు. చిన్నప్పుడైతే జాతర అంటే ఎంత ఎక్సైట్ ఫీల్ అయిపోయే వాళ్ళమో తెలుసా. ఇప్పుడైతే అసలు ఏమనిపించదు అలాగా. తర్వాత మా వదిన ఉండి ఏదైనా ఆడదామా అంటే, అక్కడ ఏమున్నాయంటే బ్రేక్ డ్యాన్స్, తర్వాత కొలంబస్ ఉన్నింది. దాంట్లో రెండిట్లో కంపేర్ చేసుకుంటే బ్రేక్ డ్యాన్సే బెటర్. కొలంబస్ అయితే అసలు ఆడలేము, అది పైకి వెళ్ళి కిందకు వస్తుంది కదా, చాలా భయంగా ఉంటుంది. ఇంక సర్లే బ్రేక్ డ్యాన్స్ బెటర్ కదా అని మేము వదిన వెళ్ళిపోయాం. అది అయిపోయాక ఇంకా బ్యాంగిల్ సెక్షన్కి వెళ్ళిపోయాం. మా అన్న బ్యాంగిల్స్ తీసుకోండి అంటే బ్యాంగిల్స్ తీసుకున్నాం. మా పిల్లలు కూడా బొమ్మలు తీసుకున్నారు. మా చుట్టుకి చూడండి ఎంత భయం లేకుండా పాముని పెట్టుకుంది. బన్నీ ప్రిన్స్ అయితే భయపడిపోయారు. ఏమని తిందాం అనుకుంటే కేన్ జ్యూస్ అయితే తాగాము. తర్వాత ఇంకా కేన్ జ్యూసే కడుపు నిండిపోయి ఇంకెందుకులే వెళ్ళిపోదామని వెళ్ళిపోయాము. తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయి మా ఇంటికి మేము వచ్చేసాము. బాయ్, సీ యూ ఆల్.